కంగువ ట్రైలర్ ఎలా ఉందంటే భయ్యా నిజంగా చెప్తున్నా నేనైతే కంగు తిన్నా. అస్సలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఏమీ లేవు. అసలు అరాచకం అబ్బా! ట్రైలర్ మాత్రము. ఎర్రగా తీసిండు డైరెక్టర్ మాత్రము. అంటే ఈ సూర్య యాక్టింగ్ కావచ్చు, బాబీ డేల్ యాక్టింగ్ కావచ్చు, వాళ్ళు ఎరగదీస్తారు అది మనందరికి తెలిసిందే. బట్ దాన్ని పక్కన పెడితే వాళ్ళున్న అవతారం, ఆ వాలకం, ఏదైతే ధరించారో ఆ దుస్తులు, అంటే ఒక ట్రైబల్ స్టోరీ, ఒక ఫారెస్ట్‌లో నివసించే ఒక ట్రైబల్ స్టోరీ ఉంటది చూసారు. సేమ్ అలాంటి థింగే అనమాట. అంటే ఇప్పుడు ప్రతి డైరెక్టర్‌ని మనం చూసుకుంటే 'నాగార్జున' 'కల్కిలో' ఒక కొత్త ప్రపంచాన్ని అంటే చూపించారనమాట. మన ప్రశాంత్ నీల్ గారు 'కేజీఎఫ్' కావచ్చు, 'సలార్' కావచ్చు ఒక కొత్త ప్రపంచం. రాజమౌళి గారు 'త్రిబుల్ ఆర్', 'బాహుబలి' ఇలా ఒక కొత్త ప్రపంచం. ప్రతి ఒక్క డైరెక్టరు కంపల్సరీ ఇక్కడ తనకు కావాల్సిన అదే తనకు రాసుకున్న కథలో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలనుకున్న ప్రతి అంటే ఆ దిట్ట, ఆ కష్టం మనకి కనబడుతుందన్నమాట కంటికి. ఎందుకంటే ఈ సినిమాలో చూస్తుంటే అసలు రివెంజ్ స్టోరీ కదా! ఎంత ప్లాన్ చేశారు ఆ డైరెక్టర్ అనిపిస్తుంది నిజంగంటే. ఆ యాక్టింగ్ కావచ్చు, లేకపోతే ఆ రివెంజ్ తీసుకునే యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగంటే థియేటర్‌లో చాలా అంటే వావ్ అనిపించే సీన్‌లు చాలా అంటేనే చాలా ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. మరి ఎలా తీశారో మనం అది థియేటర్‌లోనే చూడాలి. మనల్ని మెప్పించారా లేదా అన్నది ఇక్కడ ఒక చిన్న పాయింట్ అనమాట. ఇక్కడ మారాల్సింది ఏంటిదంటే 'తంగలాంటి' సినిమా విక్రమ్ గారు సేమ్ అదే ఇక. అలాంటిది అదొక జోనర్, కొత్త జోనర్. ఇలాంటి కొత్త జోనర్‌లు తీసుకొచ్చి నిజంగా అంటే చాలా అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సినీ లవర్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా డైరెక్టర్‌లకి. ఇలాంటి కొత్త ప్రపంచం ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడే థియేటర్‌లు పెరగడానికి రెట్టింపు ఉంటది. చూడడానికి కూడా ఆస్కారం ఉంటది. కలెక్షన్‌లు కూడా రావడానికి నిజంగా ఎక్కువ స్కోప్ ఉంటది. ఇది కదా కావాల్సింది. ప్రతి ఆడియన్స్‌ని అంటే ట్రైలర్ మెప్పించి తీసుకొని రావాలి థియేటర్ దగ్గరికి. అది డైరెక్టర్ చేయాల్సిన ఫస్ట్ పని. హీరో యాక్టింగ్ హీరో చేస్తాడు, విలన్ యాక్టింగ్ విలన్ చేస్తాడు, హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ చేస్తాడు. అండ్ మంచిగా స్కోప్ బీజీఎమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు ఇచ్చారంటే గిన ఆడియన్స్ నిజంగానే కనెక్ట్ అవుతారు. దానికి నెగెటివ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక రివ్యూవర్స్ కూడా ఎవరు నెగెటివ్ చెప్పరు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా క్లిక్ అయిపోతది సినిమా. ఇంకోటి ఏంటిదంటే ఒక కొత్తదనం అబ్బా! ఈ మధ్య స్టార్ట్ అయింది. 'సలార్' ట్రైలర్‌లో ప్రశాంత్ నీల్ గారు ట్రైలర్‌లో అంటే ఒక సినిమాలో ఇంట్రో ఎలా ఇస్తారో అలాగా ప్రభాస్ గారిని ఒక మంచి ఇంట్రో ఇచ్చారు ట్రైలర్‌లో. అంటే ఒక 40 సెకండ్స్ తర్వాతనో, 1 మినిట్ తర్వాతనో ఇచ్చారు కదా ట్రైలర్‌లో. అలాగనే ఈ డైరెక్టర్ కూడా సేమ్ థింగ్. ట్రైలర్‌లో కూడా ఒక ఇంట్రోని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట ఫ్యాన్స్ అందరూ. ఆ ఇంట్రో రావడానికి కొన్ని సీన్స్ ఎలా చూపియాలి, కరెక్ట్ టైంలోనే ఎలా ల్యాండ్ చేయాలి, అసలు ఎలా దింపాలి హీరోని కరెక్ట్ టైంలో అని నిజంగా ప్రతి ట్రైలర్‌లో కూడా ఇంట్రో ఇస్తున్నారు చూసారు. అది నిజంగానే మంచి ఎఫర్ట్ అబ్బా! ఇలాంటి డెడికేషన్ ఉంటే వాళ్ళ హార్డ్ వర్క్ తగ్గట్టు రిజల్ట్ కంపల్సరీ వస్తది. 'కంగువ' సినిమా కోసం నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. మీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. కొత్తగా మన ఛానెల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.